అందరికీ నమస్కారం. పేరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాటి మాటికి నేను రాయలసీమ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటున్నాడు. కేవలం జల వివాదాలతో పాటు ప్రాంతీయ వివాదాలు కూడా తెరదీస్తూ ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు పేరు చెప్పి రెండు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇది మన అందరం కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదలుపెట్టింది రామారావు గారు. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, అలగనూరు రిజర్వాయర్ కానివ్వండి, అంటే కర్నూలు జిల్లా ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నాం. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2021 ఆగిపోయినప్పుడు మరి ఆనాడు ఎందుకు ఆయన దాన్ని పట్టించుకోలేదు? రెండవది వచ్చేసి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసినాడు. గుండ్రేల ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పేశాడు. మరి గుండ్రేల ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయినాడు? కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు, తన స్వలాభం కొరకే పనిచేసినాడే తప్ప రాయలసీమ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసినారు, గుండ్రేల ప్రాజెక్టు. మరి రివర్స్ టెండరింగ్ తో చెప్పేసి అన్ని పనులు కూడా రివర్స్ చేసినాడు. మరి ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ గుండ్రేల ప్రాజెక్టును పూర్తి చేసింటే ఈ రోజు రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు అయ్యి దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది గ్రావిటీ ఫోర్స్ తోని. మరి ఈ రోజు ఇదే తుంగభద్ర నుంచి దాదాపు 400 నుంచి 500 టీఎంసీల వాటర్ శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చింది. మరి ఈ పైన వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టకుండా కేవలము 3 రోజులకు 4 రోజులకు తోడిపోసేటువంటి నీళ్ల ప్రాజెక్టులను పెట్టి 900 కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు, ఎలక్షన్ల ముందర బిల్లులు డ్రా చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే అది గత పాలకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో జలదాతలు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇక జలదోపిడి ఎవరున్నారు, డబ్బు దోపిడి ఎవరున్నారంటే గత పాలకులు అని చెప్పేసి కూడా మన రాయలసీమ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నాం, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే 2014 నుంచి 19 వరకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆ 5 సంవత్సరాల్లో జరిగింది. మరి ఈ రోజు వచ్చిన 19 నెలల్లోనే దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ రోజు, అంటే కేవలం రాయలసీమ జిల్లా నీటి వనరుల కోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం.